ఈరోజు మనం చెప్పుకునే కథ కన్నీరు తెప్పించే ఒక తండ్రి కథ ఎపిసోడ్ 2 చివరి భాగం. రాము గీతలు ఫ్యామిలీ ఫ్రెండ్స్ని ఇంటికి భోజనానికి ఇన్వైట్ చేస్తారు. బయట విపరీతంగా వర్షం పడుతుంది. కిరాణా షాపుకు వెళ్ళిన రామలక్ష్మి ఎంతసేపటికి వర్షం తగ్గకపోవడంతో ఆ వర్షంలోనే తడుచుకుంటూ ఇంటికి వచ్చింది. ఏంటత్తయ్య ఇంత లేటు? వర్షం కదమ్మా, నిదానంగా వచ్చేసరికి లేట్ అయింది. సరే సరే, త్వరగా కానివ్వండి, వాళ్ళొచ్చే టైం అయింది. ఏది తక్కువ కాకుండా చూడండి. ఏమేం చెయ్యాలో చెప్పాను కదా, అవన్నీ చేసి స్వీట్స్ మాత్రం ఒక 2 రకాలు చెయ్యండి. నేను వెళ్ళి పిల్లల్ని రెడీ చేస్తాను, మీరు త్వరగా కానివ్వండి అని చెప్పి వెళ్ళిపోయింది గీత. అప్పటికే 2 రోజుల నుండి ఒంట్లో నలతగా ఉంది రామలక్ష్మికి. ఇప్పుడు మళ్ళీ వర్షంలో తడిసొచ్చేసరికి బాగా నీరసంగా అనిపిస్తుంది. కానీ ఇంటికి అతిథులు వస్తున్నారని తప్పనిసరిగా వెళ్ళి వంట మొదలుపెట్టింది. కోడలు చెప్పిన ఐటమ్స్ అన్నీ రెడీ చేస్తుంది. మధ్య మధ్యలో గీత వచ్చి ఎంతవరకు వచ్చిందంటూ చూసి వెళ్తుంది తప్ప కనీసం కూరగాయలు కూడా కట్ చేసి ఇవ్వలేదు. ఇవన్నీ చూస్తూ ఏమీ చేయలేక మౌనంగా ఉండిపోయాడు సూర్యం. కాసేపటికి గెస్ట్లు రానే వచ్చారు. వాళ్ళందరికీ వడ్డించి తిరిగి వాళ్ళు వెళ్ళేటప్పుడు కాఫీ స్నాక్స్ రెడీ చేసి ఇచ్చేసరికి పాపం రామలక్ష్మికి ప్రాణం పోయినట్లు అనిపించింది. ఎట్టకేలకు వాళ్ళు వెళ్ళిపోయాక కాసేపు నడుం వాలుద్దామని అలా పడుకున్న కాసేపటికి, ఏంటత్తయ్య అప్పుడే నడుం వాల్చారు? వంటగది చూశారా ఎంత అధ్వానంగా ఉందో? మీరిలా ప్రశాంతంగా నిద్రపోతుంటే ఎలా? వెళ్ళండి, త్వరగా శుభ్రం చేసి నైట్కి మాకు భోజనం ఏమీ వద్దు, ఏదైనా టిఫిన్ చేయండి. అది కాదమ్మా, ఉదయం నుండి అసలు తీరిక లేదు, చాలా అలసటగా ఉందమ్మా, కాసేపు ఆగిన తర్వాత చేస్తాను. అలసటంటూ కూర్చుంటే పనులవుతాయా? నాకు మాత్రం అలసట లేదా? ఉదయం నుండి ఆఫీసులో సతమతం అవుతున్నా తప్పదు కదా. లేవండి, లేచి పని చూడండి అని చాలా కటువుగా చెప్పి వెళ్ళిపోయింది గీత. చేసేదేమీ లేక అలానే వెళ్ళి పనంతా చేసింది రామలక్ష్మి. ఆ మరుసటి రోజు పూర్తిగా జ్వరంతో పడిపోయింది రామలక్ష్మి. అత్తయ్య, ఏంటి ఇంకా పడుకున్నారు? మాకు టైం అవుతుంది. సూర్యం, మీ అత్తయ్యకు చాలా జ్వరంగా ఉందమ్మా, ఈ రోజుకి ఏ పని చేయలేదు. నువ్వు ఈ ఒక్క రోజుకు లీవ్ పెట్టకూడదు. నాకెలా కుదురుతుంది మావయ్య? ఈరోజు నాకు అర్జెంట్ మీటింగ్ ఉంది, తప్పకుండా వెళ్ళాలి అని చెప్పి, అత్తయ్య గారు ఈ ఒక్క రోజుకి కొంచెం లేవండి, నా దగ్గర ట్యాబ్లెట్ ఉంది, ఇస్తాను, వేసుకోండి, తగ్గిపోతుందిలేండి. సూర్యం, అది కాదమ్మా గీత. రామలక్ష్మి, మీరుండండి. సరేలేమ్మా, ఏదో ట్యాబ్లెట్ అన్నావుగా, ఇవ్వు అని అది వేసుకొని పని చేస్తుంది. సూర్యం, నన్నేమైనా సాయం చేయమంటావా రామలక్ష్మి? అవసరం లేదండి, మీరు వెళ్ళండి, బాగానే ఉంది, నేను చూసుకుంటాను అని చెప్పింది. కానీ చాలా నీరసంగా ఉంది, కళ్ళు బైర్లు గమ్ముతున్నాయి. అలా పొరపాటున వంట చేస్తూ కళ్ళు మసగ్గా ఉండి వేడివేడి నూనె కాళ్ళపై వేసుకుంది. రామలక్ష్మి గట్టిగా అరవడంతో అందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. అప్పటికే రామలక్ష్మి స్పృహ తప్పింది. హాస్పిటల్లో చేర్పించారు. చూడండి, ఆవిడ హెల్త్ ఏమీ బాగోలేదు. విశ్రాంతి లేకుండా పనిచేయడం వల్ల దానికి తోడు లోపలే జ్వరమున్నట్టుంది. ఇప్పుడు మళ్ళీ వేడి నూనె కాళ్ళ మీద పడడం వల్ల జ్వరం బాగా ఎక్కువైంది. ఆవిడ కంప్లీట్గా బెడ్ రెస్ట్లో ఉండాలి, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి ఇంటికి పంపించేశారు. క్రమంగా రామలక్ష్మి మంచానికే పరిమితమైంది. ఆ వచ్చిన జ్వరం తగ్గనే లేదు. సూర్యం భార్యని కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. ఒకరోజు గీత, చూడండి, ఇక నా వల్ల కాదు, మీ వాళ్ళుంటే మనకు ప్లస్ పాయింట్ అది ఇది అని చెప్పి వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చారు. ఇప్పుడు చూడండి ఏమైందో, వాళ్ళకు సేవలు చేయలేక చస్తున్నాను. ఇది చాలదన్నట్టు మీ అమ్మగారికి హాస్పిటల్ ఖర్చు తడిసి మోపెడవుతుంది. ఏదో ఒకటి చెప్పి వాళ్ళని పంపించే ఏర్పాట్లు చూడండి. రాము
అలా అంటే ఎలా గీత? ఏమని చెప్పి పంపించమంటావు? అయితే నేనే ఏదో ఒకటి చెప్తాను. మీరు నేను చెప్పిన దానికి ఊకొడుతూ ఉండండి. సరే, ఏం చేస్తావో చెయ్యి. ఒకరోజు గీత, మావయ్య గారు, మావయ్య గారు. ఏంటమ్మా? ఏం లేదండి. ఇక్కడుంటే అత్తయ్య గారి ఆరోగ్యం బాగుపడేలా లేదు. ఒక పని చేస్తే బాగుంటుందేమో. ఏంటమ్మా అది? ఏం లేదు మావయ్య. మీరు మొదటి నుండి పల్లెటూరులో ఉన్నారు కదా. ఈ వాతావరణానికి ఆవిడ ఆరోగ్యం సరిపడట్లేదేమో. అదే ఊర్లో అయితే అలవాటు పడ్డ ఊరు, ప్రశాంతమైన వాతావరణం. అలాంటి చోటైతే త్వరగా కోలుకుంటారేమో. ఒకసారి ఆలోచించండి అని చెప్పి, మీరేం మాట్లాడరేంటండి? అవును నాన్న, గీత చెప్పింది నిజమే. ఒకసారి ఆలోచించండి. సూర్యం, అది నిజమేలే. అక్కడైతే మీ అమ్మకు గాలివాటానికి కూడా బాగుంటుంది అని సరే అని ఒప్పుకున్నారు. రాము, సరే నాన్న, నేను అక్కకు ఫోన్ చేసి చెప్తాను ఏదైనా ఇల్లుంటే చూడమని. రేపే మీరు బయలుదేరండి అని చెప్పి వెళ్ళిపోయారు. కనీసం వాళ్ళని ఊళ్ళో దిగబెట్టడానికి కూడా కొడుకు కోడలు ఇద్దరూ రాలేదు. కేవలం వాళ్ళు ట్రైన్ మాత్రం ఎక్కించి పంపించారు. ఎలాగో అలా ఊరు చేరుకున్నారు. కూతుర్ని అద్దె ఇల్లు చూడమంటే ఒక పూరిపాక చూసి పెట్టింది. అదేంటమ్మా, ఇంకేదైనా ఇల్లు చూడొచ్చు కదా. చూశాను నాన్న, ప్రస్తుతానికి ఇల్లు ఖాళీగా లేవు. వేరే వాళ్లకు చెప్పాను, ఖాళీ అయితే చెప్తామన్నారులే. అవును నాన్న, వంట అది ఎలా? నాకేమో పొలం పనులతో కుదరదు. ఏం చేద్దామనుకుంటున్నారు? పర్లేదులేమ్మా, నేను ఎలాగలా చేసుకుంటాను అన్నాడు సూర్యం. సరే నాన్న, అయితే నేను వెళ్ళొస్తాను అని చెప్పి వెళ్ళిపోయింది. అక్కడుంటే ఇంకా ఏం పని చెప్తారో ఏమో అని. అక్కడికి వెళ్ళాక రామలక్ష్మి ఆరోగ్యం కుదుట పడకపోగా, సరైన మందులు లేక ఇంకా విషమించి కొద్ది రోజులకే చనిపోయింది. అందరూ వచ్చి కర్మకాండలన్నీ అయ్యే వరకు ఉండి, ఎక్కువ రోజులు ఉంటే ఎక్కడ ముసలాయన్ని వాళ్లతో తీసుకెళ్ళమంటారోనని అర్జెంటు పనులున్నాయని చెప్పి ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. చుట్టుపక్కల వాళ్ళు, బంధువులు అందరూ సూర్యం కొడుకు దగ్గర ఉంటాడని చెప్పడంతో వాళ్ళ ముందు ఏమీ మాట్లాడలేక సూర్యాన్ని కొడుకు ఇంటికి తీసుకువెళ్ళాడు. ఎప్పుడు చూసినా కోడలు రుసరుసలు, చిరాకులు పరాకుల మధ్య కాలం గడుపుతున్నాడు సూర్యం. క్రమంగా స్టోర్ రూమ్ కాస్త ఆయన గదిగా మారిపోయింది. కొడుకు కోడలు ఆయన్ని ఒక్క క్షణం కూడా ఖాళీగా ఉంచరు. ఏదో ఒక పని చెబుతూనే ఉంటారు. ఎప్పుడూ బాధపడుతున్న సూర్యం దగ్గరికి ఆయన మనవడు చందు వచ్చి, ఎందుకు తాతయ్య బాధపడుతున్నావు? నానమ్మ ఎక్కడికి వెళ్ళింది? నానమ్మ ఉన్నప్పుడు నువ్వు చాలా హ్యాపీగా ఉండేవాడివి కదా. సూర్యం ఏడుస్తూ, అవును బాబు, మీ నానమ్మ ఉన్నన్ని రోజులు నన్ను కంటికి రెప్పలా చూసుకుంది. ఇప్పుడు నన్ను ఒంటరి వాణ్ణి చేసి బ్రతికున్నంత కాలం చస్తూ బ్రతకమని వెళ్ళిపోయింది. ఆ దేవుడికి నన్ను తీసుకువెళ్ళడానికి ఇంకా దయ కలగలేదు అంటూ ఏడుస్తూ చెప్పాడు. అలాగే సాగిపోతుంది సూర్యం జీవితం. ఒకరోజు పిల్లల్ని తీసుకొని పార్కులో ఆడిస్తున్నాడు సూర్యం. పిల్లలిద్దరూ బాల్తో ఆడుకుంటుంటే ఆ బాల్ వెళ్ళి పార్కు బయట పడింది. చందు పరిగెత్తుకుంటూ బాల్ కోసం పార్కు బయటకు వెళ్ళిపోయాడు. సూర్యం, బాబు చందు, అటువైపు ఎల్లకు అని ఆగు అని పిలుస్తున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు. అటుగా ఒక బస్సు చాలా ఫాస్టుగా వస్తుంది. సూర్యం పరిగెత్తుకుంటూ వెళ్ళి పిల్లాడిని పక్కకు తోసేయడంతో ఆ బస్సు వేగంగా సూర్యాన్ని గుద్దేసింది. ఒళ్ళంతా గాయాలతో హాస్పిటల్లో ఉన్నాడు సూర్యం. రాము, డాక్టర్, మా నాన్నకు ఎలా ఉంది? దెబ్బలు బాగా తగిలాయి. అవి కొద్ది రోజులకు నయమవుతాయి. కానీ గీత, కానీ ఏంటి డాక్టర్? అదేనమ్మా, ఆయన తలకు చాలా బలమైన దెబ్బ తగిలింది. దానివల్ల పూర్తిగా మెమరీ లాస్ అయింది. దానికి తోడు ఆయన ఇక మీదట
తన పని తాను చేసుకోలేడు. ఇది కావాలి అని అడగలేడు. మనం చెప్తే ఏదైనా చేసుకుంటాడు తప్ప ఆఖరికి దాహమేసినా ఆకలేసినా కూడా అడగలేడు. అన్నీ మీరు చూసుకోవాల్సిందే అని చెప్పి వెళ్ళిపోయాడు. గీత, ఇదెక్కడి కర్మండి? అంత పెద్ద మనిషిని చూసుకోవడం అంటే మాటలా? ఎందుకొచ్చిన పంచాయితీ? ఆయన్ని మీ అక్కల దగ్గరే ఉంచండి, వాళ్ళే చూసుకుంటారు. మాకింకేం పని పాట లేదనుకున్నావా? మాకేం సంబంధం? ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేయడంతోనే ఈ బంధాలన్నీ తీరిపోయాయి. కొడుకు కోడలిగా ఆ బాధ్యత మీదే అని చెప్పి ఒక్కొక్కరుగా చిన్నగా వెళ్ళిపోయారు. ఏమీ చేయలేక ఆయన్ను ఇంటికి తీసుకొచ్చి మళ్ళీ ఆ స్టోర్ రూమ్లోనే పడేశారు. రోజులు గడుస్తున్నాయి. ఆయన ఆ గది దాటి బయటకు రాడు. భోజనం కూడా అడుక్కునే వాళ్లకు వేసినట్లుగా పడేసి వెళ్ళిపోతుంది గీత. ఒకరోజు రాత్రి ఆయన పడుకోకుండా మూలుగుతూ ఉన్నాడు. గీత, ఏంటండి ఈ కర్మ? ఈ మూలుగులతో నిద్ర ఎలా పడుతుంది? ఆయన త్వరగా చావరు. ఆయన్నెక్కడన్నా వదిలేయమంటే మీరు వినరు. ఇప్పుడు చూడండి ఏంటి దరిద్రం. చందు, డాడీ, తాతయ్యకి ఒంట్లో బాగోలేదు, నేనెళ్ళి చూశాను. గీత గట్టిగా చందుని కొట్టి, నిన్నెవర్రా ఆ రోగిష్టాయన గదిలోకి వెళ్ళమంది? ఇంకొకసారి వెళ్ళావంటే చంపేస్తాను అని కొడుతుంది. రాము కోపంగా, ఏంటి గీత ఇది? చిన్నపిల్లాన్ని కొడతారా? గీత, నన్ను కాదు, ఆ ముసలాయన్ని ఏదో ఒకటి చెయ్యండి, లేదంటే నాకు పిచ్చెక్కేలా ఉంది అనడంతో రాము, అసలు ఇదంతా ఈ ముసలాయన వల్ల వచ్చింది అని కోపంగా ఆయన దగ్గరకు వెళ్ళి ఆయన్ను తీసుకెళ్ళి బయట వరండాలో తోసేసి తలుపు గడియ పెట్టేశాడు. చందు, పాపం డాడీ, తాతయ్య, లోపలికి రానిద్దాం, బయట చాలా చలిగా కూడా ఉంది అని ఏడుస్తున్నాడు. రాము, ఒరేయ్ నువ్వు నోరు మూసుకొని పదా అని లాక్కెళ్ళాడు. రాత్రి 1 గంటకి ఎవరో తలుపు టకాటకా కొడుతున్నారు. చాలాసేపటి నుండి తలుపు కొట్టడంతో మంచి నిద్రలో ఉన్న రాము కోపంగా వెళ్ళి తలుపు తీశాడు. ఎదురుగా తన తండ్రి అతి దీనంగా చలికి వణుకుతూ ఏదో చెప్తున్నాడు. కానీ ఆ కొడుక్కి కనికరం కూడా కలగలేదు. రాము కోపంగా, ఏమిటి, మమ్మల్ని ప్రశాంతంగా నిద్ర కూడా పోనివ్వవా అని తిట్టి మళ్ళీ తలుపు మూసేశాడు. కాసేపటికి మళ్ళీ తలుపు కొట్టడంతో తలుపు తీసిన రాము కోపంగా, నిన్నిలా కాదు అంటూ పక్కనే ఉన్న కర్ర తీసుకొని కన్న తండ్రి అన్న కనికరం కూడా లేకుండా అతి దారుణంగా కొడుతున్నాడు. చందు, డాడీ, తాతయ్యని కొట్టొద్దు డాడీ అని ఏడుస్తూ చెప్తుంటే గీత, ఒరేయ్ నువ్వు నోరు మూసుకొని ఇలారా, ఆయనకి అలా కొడితే ఇంకోసారి డిస్టర్బ్ చేయకుండా ఉంటాడు. కాసేపటికి కొట్టడం ఆపిన రాము విసురుగా కర్ర పడేసి వెళ్ళి పడుకున్నాడు. ఉదయాన్నే తలుపు తెరిచిన ఆ కొడుకు కోడలకి వాళ్ళు కొట్టిన దెబ్బలకి ఎప్పుడో ప్రాణం పోయినా సూర్యం శవం కనిపించింది. ఇదండి ఆడపిల్లలు మగపిల్లలు అని తేడా లేకుండా అందరినీ బాధ్యతతో పెంచి పెద్ద చేసిన ఆ తల్లిదండ్రులకు ఆ పిల్లలిచ్చిన గొప్ప బహుమతి. తల్లిదండ్రులను కొడుకులు మాత్రమే చూసుకోవాలా? కూతుర్లకు మాత్రం ఆ బాధ్యత లేదా? పెళ్లి చేసుకొని వెళ్ళిపోయినంత మాత్రాన తల్లిదండ్రులు కాకుండా పోతారా? ఇదంతా ఆ పసివాడి కళ్ళ ముందే జరిగింది. రాము తన తండ్రికి పట్టించిన గతి రేపొద్దున ఇదంతా కళ్ళ ముందు చూసిన అతని కొడుకు వాళ్ళిద్దరికీ అదే పరిస్థితి పట్టించడని గ్యారంటీ ఏముంది? అందరు పిల్లలు తల్లిదండ్రులను ఇలానే చూస్తున్నారు అని నేను చెప్పను. ఎందుకంటే కన్న వాళ్ళని దేవుడి కంటే ఎక్కువగా చూసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అందుకే ప్రస్తుతం అనాథాశ్రమాలు తగ్గి వృద్ధాశ్రమాలు ఎక్కువ అవుతున్నాయి. వృద్ధాప్యంలో వాళ్ళు మన నుండి కోరుకునేది మేడలు మిద్దెలు కాదు, కేవలం మనవళ్ళు మనవరాళ్లతో కాలం గడుపుతూ అయిన వాళ్ళ మధ్య ఆనందంగా కళ్ళు మూయడం. కానీ మనలో కొందరు మాత్రం
వాళ్లకు ఓ ముద్ద అన్నం పెట్టడానికి బాధ పెడుతున్నాం. తల్లిదండ్రులు లేకపోతే మనము లేము. మనం జస్ట్ ఎలా ఉన్నారు, భోజనం చేశారా, టైంకి తింటున్నారా, ఆరోగ్యం బాగుందా, అంతే. ఈ 4 మాటలే వాళ్ళను బ్రతికున్నంత కాలం సంతోషంగా ఉండేలా చేస్తాయి. మా పిల్లలకు మా మీద చాలా ప్రేమ అని అనుకునేలా చేస్తాయి. తల్లిదండ్రులలో దేవుడిని చూసుకునే అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.